ఏపీలో కూడా ఈ 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఎల్లో అలర్ట్ కూడా కొన్ని చోట్ల జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అందించడానికి వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, శ్రీనివాస్, రాబోయే 2 రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే ఒరిస్సాని అలాగే వెస్ట్ సెంట్రల్ వేని ఆనుకొని ఒక అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అనేది కొనసాగుతుంది. అలాగే దానికి సైమల్టేనియస్గా ఒక అల్పపీడనం కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. అలాగే అటు చిత్తూరు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కొంతవరకు రాయలసీమ జిల్లాల్లో రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాన్సూన్ నార్మల్గా కొంతవరకు కూడా మాన్సూన్ బ్రేక్ అనేది ఉండేది. ఇప్పుడు మాన్సూన్ బ్రేక్ అనేది ఒకసారిగా తగ్గి మళ్ళీ యాక్టివ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం దక్షిణ భారతదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో అలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇటు ఆంధ్రప్రదేశ్ ఒకటే కాకుండా అటు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, అలాగే మధ్యప్రదేశ్ కొన్ని చోట్ల కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అటు కర్ణాటకలో కూడా వర్షాలు, తమిళనాడు, ఓవరాల్గా చూసుకుంటే సౌత్ ఇండియా మొత్తం కూడా ఒకసారిగా మాన్సూన్ యాక్టివ్ అయింది. దీంతో చాలా చోట్ల వర్షాలు పడడానికి అవకాశం ఉంది. సో ఈ 3 రోజులు హెవీ టు వెరీ హెవీ రైన్స్ పడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సిబి క్లౌడ్ ఎఫెక్ట్, ఎందుకంటే లో ప్రెజర్స్ ఎప్పుడైతే ల్యాండ్ మీద ఉన్నాయో ఖచ్చితంగా దీని తోడు విండ్ ప్యాటర్న్ తోడైనప్పుడు ఖచ్చితంగా సిబి క్లౌడ్స్ ఎఫెక్ట్ ఉంటుంది. సిబి క్లౌడ్స్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే హెవీ రైన్స్ అంటే ఒకే చోట దాదాపు 6 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్ 10, 12 కూడా పడడానికి అంటే కుండపోతగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. నిన్న తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల హెవీ రైన్స్ దాదాపుగా 7 సెంటీమీటర్లు, 8 సెంటీమీటర్, 12 సెంటీమీటర్ల పైబడి కూడా నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. సో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం, విజయనగరంలో పడుతున్నాయి. అటు చిత్తూరు, నెల్లూరు, అలాగే మనం కింద చూసుకుంటే కడప, అనంతపురం ఈ పరిసర ప్రాంతాల్లో రైన్స్ పడుతున్నాయి. సో మధ్యాహ్నం తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలో చాలా చోట్ల రైన్స్ పడడానికి ఆస్కారం ఉంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయుడు.